నోట్ల మార్పిడి ప్రాణాల మీదకు తెస్తోంది. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోలేక వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ఏకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లి ఆంధ్ర బ్యాంక్ దగ్గర విషాదం నెలకొంది. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లిన లక్ష్మీనారాయణ అనే రిటైర్డ్ ఉద్యోగి గుండెపోటుతో కుప్పకూలారు. బ్యాంక్ సిబ్బందితో పాటు మిగతా వినియోగదారులు లక్ష్మీనారాయణను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే మధ్యలోనే ఆయన చనిపోయారు. డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వెస్ట్ మారేడ్పల్లి ఘటనకు సంబంధించి మా ప్రతినిధి నాగార్జున స్పెషల్ రిపోర్ట్. ఈరోజు ఉదయం మారేడుపల్లిలో ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ దగ్గర లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఉద్యోగి వృద్ధుడు ఇక్కడ ఈ ఆంధ్ర బ్యాంక్లో తన రిటైర్మెంట్ 75,000 రూపాయలని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందామని బ్యాంక్ వచ్చాడు. అయితే ఈరోజు మార్నింగ్ ఫుల్గా రష్, ఈ బ్యాంక్ దగ్గర ఫుల్గా రష్ ఉండడంతో అయితే దాంతోపాటు ఇక్కడ ఈ బ్యాంక్ దగ్గర క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఒకే లైన్లో ఉన్నారు. కాకపోతే మహిళలకి వాళ్ళకి సపరేట్గా ఏర్పాటు చేశారు కానీ ఆ వృద్ధులకి సపరేట్గా లేదు. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్ దగ్గర నుంచే అతను మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ గ్రిల్ దగ్గర నుంచి గ్రిల్ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ తోపులాట జరగడంతో ఒకసారిగా అతను ఇక్కడ కింద పడిపోవడం జరిగింది. అయితే కింద పడిపోయిన వెంబటే అతనికి హార్ట్ స్ట్రోక్ లాంటిది వచ్చేసి అతను సమస్యలు పడిపోయాడు. అయితే దగ్గరలో ఈ క్యూ లైన్లోనే అతను అందుబాటులో ఉన్న ఒక డాక్టర్ అతనికి సాయశక్తిలో ప్రయత్నించినా సరే అతని ఉపయోగం లేకపోవడంతో దగ్గరలోని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తరలించే ప్రయత్నంలోనే అతను మృతి చెందాడని చెప్పేసి మనకి తెలుస్తుంది. అయితే ఈ బ్యాంక్లో ఈ క్యూ లైన్లకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని, ఎలాంటి రష్ బాగా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ స్పాట్లో ఇది జరిగిన సమయంలోనే ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. అసలు ఈరోజు ఏం జరిగింది, అప్పుడు మార్నింగ్ టైంలో ఆ టైంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకున్నాం. సార్ ఏం జరిగింది సార్? మార్నింగ్ ఒక అతను 75-80 ఏజ్ అయినా, ఓల్డ్ ఏజ్ అయినా వచ్చింది సార్. వచ్చి ఆయన లైన్లో డిపాజిట్ లైన్లో నిలబడ్డాడు. అంటే డిపాజిట్ లైన్ తక్కువనే ఉన్నది. నోట్ ఎక్స్చేంజ్ నోట్లో వాళ్ళ లేడీస్ జెంట్స్ది చాలా పెద్ద లైన్ ఉంది. ఇతను లైన్ చిన్నగా ఉన్నది. కనీసం ఎండకైనా మరి టిఫిన్ చేసిన చేయలేదు తెలియదు. నీరసంగా ఉన్నాడు. చక్కెర వచ్చి పడిపోతుండే వెనక ఉన్నోళ్ళు ముంగట ఉన్నోళ్ళు పట్టి కింద పండబెట్టేసి హార్ట్ బ్రీతింగ్ చేసి మళ్ళీ అతనికి కొంచెం లోపలికి ఒక డాక్టర్ వచ్చి చేయి చూసేసి, సార్ ఇతనికి ఇమీడియట్లీ షిఫ్ట్ చేయాలి సార్ హాస్పిటల్ కంటే నేను 198 కాల్ చేసిన సార్. 198 కాల్ చేస్తే అతను మేము గాంధీలో ఉన్నాము, ఇంకో 10-15 నిమిషాలు టైం పడుతుందంటే నేను ఇమీడియట్లీ రోడ్ మీద వెళ్ళి ఆటోను ఒకటి ఆపి దాంట్లో నేను హాస్పిటల్కి పంపించిన సార్. మధ్య పోయిన తర్వాత అంబులెన్స్ వస్తుందంట. ఈ ఆటోలకించి అంబులెన్స్లో షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఇది జరిగిందండి. అయితే మార్నింగ్ అటు క్యూ లైన్లకు సంబంధించి అటు మహిళలకి ఇటు డిపాజిట్ సంబంధించి తర్వాత ఎక్స్చేంజ్ సంబంధించి సపరేట్ లైన్స్ ఉన్నాయా, లేకపోతే అందరు కలిపి ఒకే లైన్? లేదు, సపరేట్ లైన్ ఉన్నది సార్. డిపాజిట్ లైన్ చిన్నగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళకి సపరేట్ ముందు కొందరు తీసుకునేది ఉంది సార్. దాంట్లో ఇది జరిగింది సార్. బ్యాంక్ వాళ్ళది దీంట్లో ఏం లేదు. కాకపోతే నోట్ ఎక్స్చేంజ్ వాళ్ళ నోటు లేడీస్ది సపరేట్ ఉంది, జెంట్స్ది సపరేట్ ఉంది. వీళ్ళు ఓన్లీ డిపాజిట్ వాళ్ళది లైన్ తక్కువ ఉన్నది. సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 10:30 to 11 మధ్యనే జరిగింది సార్. అది ఇక్కడ స్పాట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా చెప్తున్నాడు. ఇక్కడ దీనికి సంబంధించి మార్నింగ్ 10:30 టైంలో ఇక్కడ ఇతను క్యూ లైన్లో నిలబడున్నాడు. అయితే ఆ క్యూ లైన్లోనే ఆయన సమస్యలు పడిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఈ బ్యాంక్లో ఉన్న అందుబాటులో ఉన్న డాక్టర్తో కూడా ట్రీట్మెంట్ అందించారు. అయితే క్యూ లైన్ల పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పేసి అంటున్నారు. స్థానికులు ఉన్నతో మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఈ లైన్లో ఎలా ఉంది పరిస్థితి? కష్టం ఉన్నది సార్, చాలా కష్టం. మేడం చెప్పండి, క్యూ లైన్లో నిలబడి తీసుకోవడం ఎలా ఉంది? మీకు మనీ తీసుకోవడం సార్ అంత వేస్ట్ అంటే వేస్ట్, పని ఎంత వేస్ట్ అవుతుంది. మేము డైలీ వర్కర్స్ కదా, అక్కడ వర్క్ అంతా పోతుంది, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ డే అంతా నిలబడి ఇక్కడ అంతా వేస్ట్ అవుతుంది కదా. ఇప్పటికి 3 రోజుల నుంచి రోజు వస్తున్నా, పొద్దున ఫుల్ లైన్ ఉంది. మళ్ళీ వచ్చిన మళ్ళీ 2:30కి రమ్మన్నారు. అప్పటి నుండి ఇక్కడ వరనే ఉన్నాయి. ఇప్పుడు 4 అవుతుంది. 2:30 నుండి 4 అవుతుంది. మార్నింగ్ 9కి వచ్చిన, 9 నుంచి 12:30 దాకా ఉండి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇప్పుడు ఇంత టైం నాది. ఈరోజు డే మొత్తం వేస్ట్ అయిపోయింది. మొన్న 3 రోజుల నుంచి కూడా ఎక్స్చేంజ్ అన్నారు. ఒకటేసారి 4,000 ఎక్స్చేంజ్ చేసిరు. ఆ 4,000 ఎక్స్చేంజ్లో 2,000 నోట్లే ఇచ్చిరు. అవి చేంజ్ ఎక్కడ ఇవ్వట్లేరు. ఇప్పుడు ఏం చేయాలి? మేము రోజు కొనుక్కోవాలంటే 200 రూపీస్ది మనం కొనుక్కున్నాం అనుకో, అక్కడ 1,800 వాపస్ ఇవ్వట్లేరు కదా. ఎంత ప్రాబ్లం అవుతుంది.
క్యూ లైన్లో నిలబడడం ఎలా ఉంది? ఎంత ఇబ్బంది లేదు. క్యూ లైన్లో అందరితో పాటు కలిసి క్యూ లైన్లో నిలబడాలి. ఈ క్యూ లైన్కి సంబంధించి నిలబడుతున్నాము. ఎన్ని గంటలు నిలబడుతున్నామంటే పొద్దున్న 9కి వస్తే 12 దాకా అయితలేదు. 12కి వచ్చే వరకు క్యాష్ అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ 2 days నుంచి బ్యాక్ వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈ రోజు నిలబడ్డా 9 నుంచి నిలబడ్డా 12:30కి క్యాష్ అయిపోయింది, ఫామ్స్ అయిపోయినాయి అన్నారు. మళ్ళీ వెళ్ళిపోయినా 2:30కి రమ్మన్నారు. 2:30కి వచ్చినప్పుడు 4 అవుతుంది. మళ్ళీ బంద్ అవుతుందంటే ఇంకా వెళ్ళిపోవాల్సిందే. ఈ క్యూ లైన్లకు సంబంధించి ప్రత్యేకమైన రక్షణ కూడా లేదు. అదేవిధంగా కొంత వృద్ధులకు కూడా ప్రత్యేకమైన ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని ముందుగా లోపలికి తీసుకెళ్తే వాళ్ళకి త్వరగా పని అయిపోయేటట్టు, అదేవిధంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు డబ్బులు తీసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ సీతారామబాబుతో నాగార్జున, NTV, హైదరాబాద్.